నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఇప్పుడు మనం లక్ష్మణ ఫలం అనే మొక్క దగ్గర ఉన్నాం. ఇది ఈ మధ్య కాలంలో ఆయుర్వేదంలో చాలా ప్రాచుర్యం పొందింది. మన ఫలాల్లో సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం అని 4 ఉన్నాయి. మనకి చూసుకుంటే మనం చరిత్రలోకి వెళ్ళినా కానీ మనం వాటిని చక్కగా పరిశీలించినా కానీ 4 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇందులో సీతాఫలం, రామఫలం కూడా యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ కలిగి ఉంటుంది కానీ ఎక్కువగా ఉన్నాయి 2 అనమాట. లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం. ఈ మధ్యకాలంలో లక్ష్మణ ఫలం మీద డిమాండ్ చాలా మందిలో పెరిగింది. దాదాపు ప్రతి రైతు కూడా తన దొడ్లో ఒక లక్ష్మణ ఫలాన్ని వేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం లక్ష్మణ ఫలం అనే చెట్టు అనమాట ఇది. ఈ లక్ష్మణ ఫలం యొక్క గుణం ఏంటంటే B17 విటమిన్ ఏదైతే ఉందో ఆ విటమిన్ డెఫిషియన్సీ మాత్రమే మన క్యాన్సర్ కలిగిస్తుంది. ఆ క్యాన్సర్ కలిగించే సెల్స్ని చంపేయటంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుందని ఈ మధ్యకాలంలో తేలింది. నేను కూడా చాలామంది క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వటం జరిగింది. వాడిన వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు చూశారు. తర్వాత ఇప్పుడు మనకి చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మణ ఫలం అనగానే కేవలం పండు తింటేనే మనకు మంచి జరుగుతుందేమో అనుకుంటారు. మనకి పండు సీజనల్, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. కొంతమందికి అందరికీ దొరకదు. ఇంకోటి ఆ పండు కూడా ఏమవుతుందంటే ఎక్కువ కాలం నిల్వ ఉండే శక్తి దానికి లేదు. దానికి కారణం అయితే మనకు తెలియదు కానీ దీన్ని ఇంగ్లీష్లో సోర్స్ ఆఫ్ గ్రావియలా అంటారు. సో ఇప్పుడు మనకి ఈ లక్ష్మణ ఫలం నేనైతే ఏం రికమెండ్ చేస్తున్నానంటే ఈ ఆకులు అలాగే ఈ చిన్న చిన్న కొమ్మలు, సన్న కొమ్మలు వీటితో కలిపి మన హెర్బల్ ట్రీ లాగా మనం చేసుకొని దాన్ని తాగితే మనం పండు తినడానికంటే కూడా ఎక్కువ ఫలితం ఉంటుంది అనేది నా అబ్జర్వేషన్లో తేలిందనమాట. అలా చాలామంది పేషెంట్కి నేను రికమెండ్ చేశాను. వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మనం క్యాన్సర్ అనేది రాగానే ఏ క్యాన్సర్ హాస్పిటల్కో పరిగెత్తాం. అక్కడ వాళ్ళు ఏదో సర్జరీ చేసే తర్వాత కీమోలు ఇస్తూ ఉంటారు. కీమో చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. కీమో చేయటం వల్లనే చనిపోయిన క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఇటువంటి ఆయుర్వేదిక్ హెర్బల్ సపోర్ట్ తీసుకుంటే మనం చక్కగా ఎక్కువ కాలం జీవించవచ్చు. పూర్తిగా క్యాన్సర్ తరివేసిన వాళ్ళు కూడా మన పరిధిలో ఉన్నారనమాట. సో ఇప్పుడు దీని లక్ష్మణ ఫలం ఒక ఉపయోగాలు ఏంటంటే ఓన్లీ క్యాన్సరే కాకుండా మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ప్లెంటీ ఆఫ్ సి విటమిన్ ఉంటుంది. ఆ సి విటమిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి లివర్ అనేది మన అన్ని పోషకాలని, అన్ని విటమిన్స్ని దాన్ని లోపల స్టోర్ చేసుకోగలిగే శక్తి ఉంటుంది. కానీ ఒక సి విటమిన్ మాత్రం లివర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అది నిలవగట్టుకోలేదు. ఆ శక్తి దానికి లేదు. అది ఎందుకు జరిగిందనేది మనం ఇప్పుడు చెప్పడానికి లేదు. అదంతా ఆ ప్రకృతి మనకి దైవం ఇచ్చింది కాబట్టి. సో మనకి సి విటమిన్ కావాలంటే ఇలాగే కొన్ని ఫ్రూట్స్ మీద ఆధారపడాలి. ఇందులో ఉన్న సి విటమిన్, ప్లెంటీ ఆఫ్ సి విటమిన్ ఎక్కువగా ఇమ్యూనిటీని మనకి ఇవ్వటంలో చాలా తోడ్పడుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్ చేయటంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాగే మనకి డయాబెటీస్ కంట్రోల్లో కూడా ఈ లక్ష్మణ ఫలం చెట్టు కానీ, ఆకులు కానీ, లేదంటే ఈ ఫ్రూట్స్ కానీ చక్కగా ఉపయోగపడతాయని పరిశోధనలో తేలిందనమాట. సో ఇది మనకి ప్రకృతి ఇచ్చిన వరం. ఈ ప్రకృతి ఇచ్చిన వరాన్ని మనం వాడుకొని మనం చక్కగా మనకున్న జబ్బులను నియంత్రించుకోవచ్చు. మనకి బీపీ కానీ, తర్వాత షుగర్ కానీ, మిగతా క్యాన్సర్ సెల్స్ ఏదైతే ఫ్రీ రాడికల్స్ అయ్యే ఉంటాయో ఆ ఫ్రీ రాడికల్స్ ముందు తయారవుతాయి. ఎందుకంటే మనం తినే ఆహారంలోనూ, లేదంటే మనం నిత్య జీవితంలో మనం తీసుకునే మిగతా ఆహార పానీయ విహారాల్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇప్పుడు ఆక్సిడేషన్ అనేది మన ఆక్సిజన్ సెల్స్లో ఎక్కువైతే అది ఫ్రీ రాడికల్ కింద తయారవుతుంది. ఫ్రీ రాడికల్ కింద తయారైన తర్వాత ఏమవుతుందంటే అది క్యాన్సర్ సెల్ కింద కన్వర్ట్ అయిపోతుంది.
అటువంటి ఫ్రీ రాడికల్స్ని సమర్థవంతంగా ఇది అరికట్టగలదు. 1 and 2 స్టేజ్ క్యాన్సర్‌లో ఉన్న వాళ్ళకైతే ఎఫెక్టివ్‌గా 100% ఇంక వేరే ఏమీ వాడకుండా ఇది పనిచేసింది. అలా కాకుండా మనం స్టేజ్ పెరిగిన క్యాన్సర్ల వాళ్ళకైతే ఇది కూడా ఒక సప్లిమెంట్ లాగా ఇచ్చి మనం దానిలోంచి బయటికి తీసుకురావచ్చని చెప్పి నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చూడండి ఇప్పుడు యాక్చువల్‌గా ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది మనకి. అక్కడ ఫ్లవర్ స్టార్ట్ అయింది. అక్కడ ఒక చిన్న ఫ్రూట్ కూడా ఏర్పడింది. అది పెద్ద అయ్యేపాటికి దాదాపు ఒక ఫ్రూటు 500 గ్రామ్ నుంచి 1½ కిలో వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ఫ్రూటు మనం లిమిటెడ్‌గా దొరుకుతుందనమాట. మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడం ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఎక్కువ రోజులు మనం దాన్ని కన్జ్యూమ్ చేయకుండా మనం దాన్ని అట్టిపెట్టుకుంటే ఆ ఫ్రూటు కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. మీరు దాని మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా ఈ ఆకులు, కొమ్మలతోటి హెర్బల్ టీ లాగా పెట్టుకొని తాగండి. మీరు క్యాన్సర్‌ని జయించొచ్చు. అలాగే క్యాన్సర్‌తో పాటుగా ఇంకా మిగతా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ సెటిల్ అవుతాయి. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. నెక్స్ట్ మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని బాగా పెంపొందింపజేస్తుంది ఇది. అలాగే మనకి ఇది మన టాక్సిన్స్ బాడీలో ప్రతి మానవుడి శరీరంలో ఎక్కువగా మనం తీసుకునే ఆహారం ఎందుకంటే ఇప్పుడంతా పురుగు మందులు తర్వాత ఎరువులు వీటితో కలుషితం అయిపోయి బాడీలో టాక్సిన్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఆ టాక్సిన్స్ రిమూవల్‌లో ఇది చాలా చక్కగా పనిచేస్తుందనమాట. ఇటువంటి లక్ష్మణ ఫలం నిజంగా మనకి దైవం ఇచ్చిన ఒక బహుమతిగా భావించి మీరు దాదాపుగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ లక్ష్మణ ఫలాన్ని పెంచుకోండి. నిత్యం లక్ష్మణ ఫలం ఆకులతో టీ తయారు చేసుకోండి. ఆ ఫలం వచ్చినప్పుడు మీరు ఆ ఫలాన్ని తినండి, సేవించండి. మీరేం చేయాలంటే చాలామందికి మనకి మామూలుగా ఆ ఫ్రూట్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి బయట పడేస్తారు. అలా కాకుండా మనం ఆ లోపల గుజ్జును పైన చర్మాన్ని తీసేసి లోపల గుజ్జునంతా కూడా ఒక బాక్స్‌లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి చాలా కాలం నిల్వ ఉంటుంది. ఆ ప్రాసెస్ వల్ల దానికి లాంగ్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగా మీకు అసల ఫ్రిడ్జ్‌లు వాడే అలవాటు లేనోళ్ళు ఏం చేస్తారంటే చల్లటి మట్టి కుండలో కొన్ని నీళ్లు పోసి అందులో ఆ బాక్స్ పడేసి అలా అట్టిపెట్టండి. ఆ విధంగా కూడా దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్ వాడని వాళ్ళైతే ఎవరు లేరు. ఫ్రిడ్జ్‌లో అలా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పెట్టుకోవడం వల్ల దాని ప్రాపర్టీస్ అయితే ఏమాత్రం లాస్ అవ్వట్లేదు. సో, మీరు ఆ ఫ్రిడ్జ్‌లో కూడా చక్కగా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక మట్టి కుండలో నీళ్లు పోసి మట్టి కుండనే ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ చేసుకొని, కొంత నీళ్లు, కొంత ఇసుక పోసుకొని దాన్ని వాడుకోవచ్చు. అలాగా మనం ఇటువంటి పండు సహాయంతో క్యాన్సర్‌ని జయిద్దాం. అలాగే మన నిరంతర జీవితంలో వచ్చే ఆరోగ్య సమస్యలు మెయిన్ ఇప్పుడేంటంటే అందరికీ అరుగుదల సమస్య, ఎసిడిటీ ఇలాగ వస్తున్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫ్రూట్‌లో ఆ అరుగుదల అనేది తగ్గుతది. అలాగే ఈ ఆకు టీ తాగటం వల్ల కూడా మనకు అరుగుదల సమస్య అనేది తగ్గుతదనమాట. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ వచ్చినా ఏం చెప్తారంటే, "మాకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అండి. మాకు డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. మేము 6 సార్లు ఎళ్ళాల్సొస్తుంది. నిన్నైతే ఒకాయన నేను 10 సార్లు ఎళ్ళాల్సొస్తుందని అన్నారు." 10 సార్లు వాష్‌రూమ్‌కి ఎళ్తే మీరేమవుతుంది మొరా వైరస్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. ఆ వైరస్ గాని మన బాడీలో ప్రవేశిస్తే మనకి డైజెషన్ అనేది మన కంట్రోల్‌లో ఉండదనమాట. ఇక్కడ 24 అవర్స్ మనకు తెలియకుండానే మన బట్టల్లోనే ఎళ్ళిపోతా ఉంటది. అందుకని ఎక్కువ సేపు వాష్‌రూమ్‌లో ఉండటం మంచిది కాదు. ఇటువంటియి మనం వాడుకొని అలాగే మనకి డైజెస్టివ్ ఏజెంట్ కింద మనకు సునాముఖి అనేది ఆకు అనేది ఒకటి బాగా పనిచేస్తుంది. సునాముఖి ఆకు చూర్ణం కూడా వారానికి ఒకసారి మీకు బయటికెళ్ళే పని లేనప్పుడు అంటే సపోజ్ సండే మీకు బయటికెళ్ళే పనులు ఏమి ఉండవనుకోండి. సాటర్‌డే నైట్ ఒక స్పూను గోరువెచ్చటి నీళ్ళతో కలిపి సేవించండి. సండే మీకు 3, 4 డైజెషన్స్ అవుతాయి. మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మీకు ఆ వీక్ అంతా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అలా కొంతకాలం వాడిన తర్వాత మీకు ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మీ కంట్రోల్‌లోకొస్తుంది. మీరు ఇప్పటివరకు దాని కంట్రోల్‌లో ఉన్నారు. అది ఎప్పుడు పిలిస్తే బాత్రూమ్‌కి అప్పుడు వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్ళమంటే అక్కడ వెళ్ళాలి. అక్కడ వాష్‌రూమ్ ఫెసిలిటీ లేకపోయినా మనకి ఇబ్బందవుతుంది. ఇటువంటి వాటి నుంచి బయటకి రావాలంటే ఇలాగ మనం లక్ష్మణ ఫలం ఆకులు, లక్ష్మణ ఫలం ఫలాలు, అలాగే మనకి నేచర్‌లో దొరికే మన ఇది ఆహ్, సునాముకి ఆకు చూర్ణం వాడి మీరు చక్కగా మీ ఆ సమస్యల నుంచి బయటికి రండి. ఇలాగ ఇటువంటి విషయాలు మాకు తెలిసిన వరకు మా పరిధిలో వాస్తవంగా నేనైతే వ్యవసాయ సలహాదారుని. మెడికల్ పరంగా నాకైతే టెక్నాలజీ నేను ఎడ్యుకేషన్ పరంగా లేదు.
ఇంకా వేరే సోర్సెస్ వల్ల నాకు అమ్మవారి ఉపాసన వల్ల నాకు ఇది అబ్బిందనమాట. మీకేదన్నా సమస్య ఆరోగ్య సమస్య ఉంటే మనం దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నించిన తర్వాత అప్పుడు మీరు నాన్ ఇది ఇలాగ అవ్వలేని పక్షంలో మీరు హాస్పిటల్‌కెళ్ళొచ్చు. మీరు చక్కగా వైద్యం తీసుకోవచ్చు. అలాగని ప్రతి చిన్న విషయానికి కూడా హాస్పిటల్‌కి వెళ్ళడం మంచిది కాదు. దానివల్ల ప్రతి మెడిసిన్ వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మీకు ఇటువంటి సమస్యలేమన్నా ఉంటే నా నంబర్ 9515322657. నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో దాదాపు నాకు 2000 మంది పేషెంట్లున్నారు. సో, మీరు ఏదన్నా అవసరమైతే మీరు నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయండి. ఇలాగా మనం ప్రకృతి పరంగా ప్రకృతితో కలిసి, ప్రకృతితో పయనించి, ప్రకృతి మనకిచ్చిన ఎన్నో వనమూలికల్ని మనం స్వీకరించి, మన సమస్యల నుంచి బయటపడదాం. ధన్యవాదాలు. నమస్తే.